కృష్ణమూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా మనము తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా మనం ఎంతో సంతోషించవలసిన రోజు. కానీ ఇక్కడ ఉన్న ఈ తెలుగు తల్లి దీనావస్థను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఈ తెలుగు తల్లి దీనావస్థకు కారణం తెలుసుకుంటే మన తర్వాత రోజుల్లో ఏం జరగాలో తెలుసుకోవటం సులభమవుతుంది. కన్న తల్లి, కన్న భాష, అదే అమ్మ భాషకు ఇలాంటి దుస్థితి వస్తుంది అని మన పూర్వీకులు కనీసం అంచనా వేసున్నారు. మన కలలో కూడా ఇలాంటి దుస్థితి మన తెలుగు భాష అయిన మాతృభాషకు వస్తుంది అని అనుకోనిన్నాము. నేటి కాలంలో అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమము రావడంతో పర్యాయ భాషలపై మోజు పెరిగిపోయి మన మాతృభాష అయిన తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నామని తెలుగు తల్లి రోధిస్తోంది. నాటి కాలంలో ఎందరో మహాకవులు రచించిన గ్రంథాలు, వాటి సారాంశాలు, వీణుల విందు చేసే గేయాలు, మనస్సును హత్తుకునే రసవత్తరమైన కథలు, ఇలాంటివి ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయని మన తెలుగు తల్లి ఆవేదనకు గురి అయింది. మన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం వంటివి రచించారు. రామాయణాన్ని తెలుగులో రంగనాథ రామాయణంగా గోనబుద్ధారెడ్డి, భాస్కర రామాయణాన్ని హులక్కి భాస్కరుడు, మొల్ల రామాయణాన్ని కవయత్రి మొల్ల రచించారు. అలాగే మహాభారతంను రచించిన వారు ఆదికవులైన నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ. మరి వారిని తలుచుకునేవారు కానీ వారు రచించిన ఇతిహాసాలలోని మానవీయ విలువలను పాటించేవారెక్కడా అని తెలుగు తల్లి వాపోతుంది. నాటి గొప్ప గొప్ప కవులైన విశ్వనాథ్ సత్యనారాయణ, గరిమెల్ల సత్యనారాయణ, కందుకూరి వీరేశలింగం, పుట్టపర్తి నారాయణచార్యులు, తిరుపతి వెంకట కవులు మొదలైన ఎంతో మంది కవులు తెలుగు సాహిత్యానికి కృషి చేసి ఎంతో అద్భుతమైన సాహిత్యాభిరుచిని చూపించిన కవులెక్కడా, ఆ అద్వితీయమైన సాహిత్య రుచి ఎక్కడ అని తెలుగు తల్లి చెప్పుకోలేని ఆవేదనకు గురి కావడంలో ఆశ్చర్యం లేదు. సమాజానికి శతక పద్యాల ద్వారా ఎంతో నైతిక విలువలను నేర్పింది. ఆ శతక కవులు ఏ కాలగర్భంలో కలిసిపోయారో అంటూ తెలుగు తల్లి కన్నీరు కారుస్తుంది. మరి ఆ తెలుగు తల్లి ఒక్కొక్క కన్నీటి బొట్టును తుడిచే బాధ్యత నేటి విద్యార్థులమైన మన పైన ఉంది. అందుకోసం మనం చేయవలసిన పని ఏమిటంటే నిరాధారణకు, నిర్లక్ష్యానికి గురి కాబోతున్న తెలుగు భాషకు ఆదరణ కల్పించాలి. తెలుగు భాషకు పూర్వపు వైభవాన్ని తిరిగి మళ్ళీ తేవాలంటే కాలగర్భంలో కలిసిన నేటి కవుల సాహిత్యాభిరుచి నేటి తరానికి చూపించాలి, చాటి చెప్పాలి. రామాయణం, మహాభారతం వంటి మానవీయ విలువలను తెలిపే గ్రంథాలను చదవవలసిన అవసరం ఉంది అని నేటి తరానికి చాటి చెప్పాలి. రాబోయే తరంలో వేదాస్లో విద్యను అభ్యసించిన మన విద్యార్థులలోనే మరో కందుకూరి, మరో వేమన, మరో గుర్రం జాషువా, మరో తెనాలి రామకృష్ణుడు అవుతారని ఆశిస్తున్నాను. అందుకు మళ్ళీ మన తెలుగు తల్లి, మా తల్లి సంతోషంతో కలకలలాడుతూ ఉండాలని, అందుకోసం వేదాస్ విద్యార్థులు చేయవలసిన ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.